ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన బుద్ధి యొక్క కంట్రోల్లో మనం ఉన్నంత కాలం జరిగేటటువంటిది ఏంటంటేనండి, అంతో ఇంతో సన్మార్గంలో మనం వెళతాం. బుద్ధి మాట ఎప్పుడైతే మనం వినమో, బుద్ధి కూడా తప్పుదోవ పట్టిందో, మనని నడిపించేటటువంటి మన బుద్ధి కూడా తప్పుదోవ పట్టిందో, మనకు లోపలికి వచ్చేటటువంటి జ్ఞానమే తప్పుడు జ్ఞానం లోపలికి వచ్చిందనుకోండి, ఇంకా ఏం చేస్తాం? బుద్ధి కూడా మందమైపోతుంది. దాని కంట్రోల్లోకి మనం వెళ్ళిపోయినప్పుడు విమోహయతి, ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మోహం అంటే అదే. అక్కడేం ఉండదు, లేకపోయినా కానీ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అక్కడేం ఉండదు, ఉన్న విచిత్రమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. మోహం. అది మెజిషియన్స్ చేస్తూ ఉంటారు, చూశారు కదా, అప్పుడప్పుడు మ్యాజిక్లు చేస్తుంటారు, షిక్కని ఏదో ఇట్లా అంటారు. చిన్నపిల్లలు అయితే వాళ్ళకి తెలియకపోతే వాళ్ళు ఎట్లా చూస్తారు? అయ్యి భలే వచ్చిందండి. మనం ఎట్లా చూస్తాం? ఇదంతా మ్యాజిక్ ట్రిక్ అంటాం. చిన్నపిల్లలు విమోహయతి, భలే వచ్చేసిందే దాంట్లోంచి అంటారు. మనం కూడా అంతే, విమోహయతి, మోహంలో పడిపోతాం. మోహంలో పడిపోవటం అంటే ఏం లేదండి, మన కంట్రోల్లోంచి మనం తప్పిపోయి దాని కంట్రోల్లోకి వెళ్ళిపోవటం అన్నమాట. ఆ వస్తువు యొక్క కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతే మోహం, మన కంట్రోల్లో ఇంకా మనం ఉండమన్నమాట. ఏతైహి విమోహయతి జ్ఞానమావృత్య దేహినం. దేహినం, ఈ దేహంలో ఉండేటటువంటి వాడు దేహి, జీవుడు ఎవరైతే ఉన్నారో, దేహిగా వ్యక్తం అవుతున్నటువంటి ఈ చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యం కాస్త కనుమరుగైపోతుంది అన్నమాట. ఆవృత్య, కప్పేస్తుంది అని చెప్పి తర్వాత చెప్తున్నారు చూడండి. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభా పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభా పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. భరత ఋషభ, భరత వంశంలో శ్రేష్ఠుడా. భరతర్షభ ఒకటే పదం, భరతర్షభ. తస్మాత్, కాబట్టి ఏం చేస్తావు? త్వం ఆదౌ ఇంద్రియాణి నియమ్య. ఆదౌ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మొట్టమొదట నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటంటే ఇంద్రియాణి నియమ్య, ఇంద్రియాలను నిగ్రహించడం నేర్చుకో. ఇంద్రియాలను నిగ్రహంలో పెట్టుకో. కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని అన్నిటినీ నిగ్రహంలో ఉంచుకోవడం అలవాటు చేసుకో. ఏది పడితే అది తినేయద్దు, ఏది పడితే అది వినేయద్దు, ఏది పడితే అది చూసేయద్దు. అందుకనే కాబట్టి దీని ఏమన్నారంటే పూర్వకాలం బ్రహ్మచర్యము అన్నారు. బ్రహ్మచర్యం అంటే చూడొద్దు అంటే ఏంటంటేనండి, పూర్తిగా చూడకుండా కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదండి. వినొద్దు అంటే వినకుండా చెవులు మూసుకొని కూర్చోవడం కాదు. నియమ్య అనటంలో అర్థం ఏంటంటే ఇంద్రియాణి నియమ్య. ఇక్కడ ఏమంటున్నారు? నియమ్య. ఆ పదం ఎంత బాగుందో చూడండి. నియమించటం. నియమించటం అంటే ఏంటంటే కంట్రోల్ చేయటం. అంటే ఏంటంటే మనం ఏది వినమంటే దాన్ని మన చెవులు వినాలండి, అంతే తప్ప వినకుండా కూర్చోవడం కాదు. నేను ఏది చూడమంటే నా కళ్ళు దాన్ని చూడాలి, అంతే తప్ప చూడకుండా కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. నేను ఏది తినమంటే నా నాలుక దాన్ని తినాలి, అంతే తప్ప పూర్తిగా తినకుండా కూర్చోవడం కాదు. అంటే ఏంటి? ఏది అవసరమో దాన్ని మాత్రమే స్వీకరించాలి, ఏది అనవసరమో దాన్ని దూరం చేసుకుంటూ వెళ్ళాలి. అది నియమం. కాబట్టి ఆ నియమాన్ని ఆచరించడమే పూర్వకాలం ఏమన్నారంటే దాన్ని బ్రహ్మచర్యము అని అన్నారు. కాబట్టి దాంట్లో బ్రహ్మచర్యంలో ఏంటి? ఇంద్రియాలు నిగ్రహింపబడి ఉంటాయి, మనస్సు నిగ్రహింపబడి ఉంటుంది, బుద్ధి నిగ్రహింపబడి ఉంటుంది, చక్కగా వ్యక్తిత్వం అంతా కూడా నిగ్రహంతో ముందుకుంటుంది. కాబట్టి అటువంటి నిగ్రహాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఏం చేయాలి? దానికంటే అది కావాలంటే, ఆ స్థితికి రావాలంటే ఏం చేయాలి? ఆదౌ, మొట్టమొదట ఇంద్రియాణి నియమ్య, ఇంద్రియాలని నిగ్రహించు. తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ. అదేం చేస్తుందట? పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. పాప్మానం, పాపిష్టిదైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో, ఈ రజోగుణం ఏదైతే ఉందో,
ఏమంటున్నారు దాన్ని? ప్రజహి. ప్రజహి, జహి అంటే ఏంటంటే వదిలేయటం. ప్రజహి అంటే ఏంటి? ప్రకర్షేణ జహి, పూర్తిగా వదిలేసేయి, మళ్ళా దగ్గరికి రాకూడదు, అంతగా వదిలేసేదాన్ని. చిన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో మా ఇంట్లో ఒక కుక్క పిల్ల వచ్చింది. ఆ కుక్క పిల్ల వచ్చింది కదా అని ఏదో దాన్ని ఇంట్లో అందరం ముద్దు చేసాం. దాన్ని ముద్దు చేస్తే అది ఇంట్లో పెరిగి పెద్దదైపోయింది. అట్లాగే బాగా ఒక 5-6 నెలలు అయిన తర్వాత బాగా పెద్దదైపోయింది. మాకేంటంటే ఇంట్లో పేషెంట్స్ వస్తారు, పాపం నాన్నగారు డాక్టర్ కదా, పేషెంట్స్ వస్తుంటారు. పేషెంట్స్ వస్తే బౌ అని అరవటం మొదలు పెడుతుంది. ఇది ఒకటే గోల. దాన్ని వదిలించుకోవాలి. ఇప్పుడు అది ఇంట్లో అలవాటు అయిపోయింది. అది దాన్ని వదిలించుకోవాలి, లేకపోతే కష్టం. ఇంటికి వచ్చే వాళ్ళకి కష్టం, మాకు కష్టం. ఏం చేశారంటే దాన్ని ఒకసారి పాపం ఎవరికో తెలిసిన వాడికి అప్పచెప్తే, మా నాన్నగారి పేషెంట్, దాన్ని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని కట్టేసేసి దూరంగా ఎక్కడో తీసుకుని వెళ్ళి దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల దూరం తీసుకుని వెళ్ళి వదిలేసి వచ్చేసారు. నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ ఇంట్లో. అది సాయంత్రం విడిచిపెట్టి వచ్చాడు పాపం. అతను మిషక్కని ఉండేవాడు. సాయంత్రం విడిచిపెట్టి వచ్చాడు ఆ క్రిస్టియన్ అతను. పొద్దునకంతా రెడీ. ఓర్ని ఇట్లాగుందా, ఏం చేయాలో అర్థం కాల. దీని ఎంత అట్లా 2-3 ట్రయల్స్ చేసాం, లాభంలో ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏమైందంటే లక్కీగా మా ఇంటి పక్కన ఒక ఆయన ఉండేవాడు, విశ్వేశ్వర శర్మ గారు అని ఉండేవారు, బరోడా బ్యాంకులో మేనేజర్. ఆయనకి రాజమండ్రి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయితే ఈ సామాన్లు ఎక్కించడానికి లారీ వచ్చిందనమాట. ఏం చేశారంటే మా వాళ్ళందరూ కలిసి ఆ లారీలో ఎక్కించేశారు. దాన్ని తీసుకెళ్ళి రాజమండ్రి దగ్గర ఎక్కడో వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత అప్పుడు అమ్మాయి ఇంక మళ్ళీ ఇంటికి రాలేదు. ప్రజహి. వదిలిపెడితే ఎట్లా వదిలిపెట్టాలి? మళ్ళీ రాకుండా వదిలిపెట్టాలి. మళ్ళీ రాకూడదు మన జోలికి ఆ కోరిక. ఇంకా పాపమానం, పాపిష్టిది ఇది. ప్రజహీనం, జ్ఞాన విజ్ఞాన నాశనం. జ్ఞానాన్ని నాశనమే చేయడం కాదండి, ఇది విజ్ఞానాన్ని కూడా నాశనం చేస్తుంది. విజ్ఞానం అంటే ఏంటండి? జ్ఞానం అంటే ఏంటి? విజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు మనం వింటున్నాం, ఇదంతా జ్ఞానం. స్కూల్లో స్టూడెంట్స్ వెళ్ళి వింటారు, టీచర్స్ చెప్పిందంతా వింటారు, జ్ఞానం. కాలేజీలో లెక్చరర్స్ చెప్పిందంతా వింటారు, జ్ఞానం. మీరు చూడండి, ఎప్పుడన్నా 10th క్లాస్ వరకు జరిగేటటువంటిది ఏంటంటే క్లాస్ రూమ్లో బోధన ఉంటుంది, బోర్డులు ఉంటాయి, బోర్డుల మీద పుస్తకాలు చూపించి బోర్డు మీద బొమ్మలేసి రాసి అంతా బ్లాక్ బోర్డ్ టీచింగ్ ఉంటుంది 10th క్లాస్ వరకు. కాలేజీకి వచ్చిన తర్వాత ఏముంటుంది? అక్కడికి వచ్చిన తర్వాత ఏముంటుంది? ల్యాబొరేటరీస్ ఉంటాయి. వీళ్ళకి క్లాసులో నేర్పించిందంతా తీసుకుని వెళ్ళి మళ్ళీ ల్యాబొరేటరీకి తీసుకుని వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ పరీక్షలు చేయాలి, ఎక్స్పెరిమెంట్స్ చేయాలి కదా, ల్యాబొరేటరీలో చేయాలి. మొదలు ఆ బున్సెన్ బర్నరు, కెమిస్ట్రీలో అయితే అవే బొమ్మలు గీసేవాళ్ళం చచ్చినట్టు. ఫిజిక్స్ అనుకోండి, వెర్నియర్ క్యాలిపర్సు, స్క్రూ గేజీ, స్పారోమీటర్, అవన్నీ కూర్చుని బొమ్మలు గీసి, ఆ మ్యాగ్నెటిక్ థియరీ, ఇవన్నీ బొమ్మలు గీసి చూపించా. మళ్ళా అక్కడికి వెళ్ళి ల్యాబొరేటరీకి వెళ్ళిన తర్వాత అక్కడ మన చేతిలో వెర్నియర్ క్యాలిపర్స్ పెడతారు, అక్కడ మళ్ళీ స్క్రూ గేజ్ మన చేతిలో పెడతారు. అవన్నీ యూజ్ చేయటం ఎట్లాగా, ఆ జీరో ఎర్రర్ ఎట్లా అడ్జస్ట్ చేయాలి, అవన్నీ అక్కడ నేర్చుకుంటారు ప్రాక్టికల్గా. ఎందుకని ప్రాక్టికల్గా నేర్పిస్తారు? కేవలం థియరిటికల్గా నేర్చుకున్నటువంటిది కేవలం జ్ఞానంగానే మిగిలిపోతుంది. ఆ జ్ఞానం అనుభవ జ్ఞానం కింద మారాలి. అనుభవ జ్ఞానం కింద మారాలి అంటే అది ల్యాబొరేటరీలో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మన జ్ఞానాన్ని అంతా కూడా ఏం చేస్తామంటే ఏదో ఒక రకంగా విజ్ఞానం కింద మార్చుకుంటారు చాలామంది, అనుభవ జ్ఞానం కింద మార్చుకుంటారు. కాబట్టి మనకి 2 రకాల జ్ఞానాలు ఉంటాయి. అరే ఇప్పుడు చిన్నపిల్లాడు ఉంటాడు ఇంట్లో, వాడికి అక్కడెక్కడో పొయ్యి దగ్గర వాళ్ళ అమ్మ వంట చేస్తూ ఉంటుంది. వాడికి ఎర్రగా అక్కడేదో కనిపిస్తూ ఉంటుంది, ఆ మంట కనిపిస్తూ ఉంటే ఆ చిన్నపిల్లవాడికి ఏంటంటే అదేదో ఎర్రగా ఉంది, అదేదో ఆడుకునే వస్తువు, దాన్ని ముట్టుకోవాలని ట్రై చేస్తుంటాడు వాడు. వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది వాడికి, అరే కాలుతుందిరా, చేయి కాలుతుందిరా, అది నిప్పురా అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా వెనక్కి లాక్కొస్తూ ఉంటుంది. వాడు ఏం చేస్తుంటాడు, వాళ్ళ అమ్మ కన్ను కప్పి మళ్ళీ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు.
వాళ్ళమ్మ గబుక్కుని చూసి మళ్ళీ లాక్కొస్తూ ఉంటుంది. వాళ్ళమ్మ ప్రతిసారి చెప్తుంది చెయ్యి కాలుతుంది కాలుతుంది కాలుతుందని. ఎంత జ్ఞానం ఇస్తుంది ఆవిడ. ఒకసారి ఏం చేస్తుందంటే ఆవిడ తెలివైన తల్లి అయితే ఏం చేస్తుందంటే, పో ముట్టుకో ఒకసారి, ఏమవుతుంది, మహా అయితే చేయగలుగుతుంది కదా. జీవితంలో మళ్ళీ నిప్పు ముట్టుకోడు. ఒక్కసారి చేయి కాలిందనుకోండి, జీవితంలో మళ్ళీ ముట్టుకోడు. ఇంకా అనుభవ జ్ఞానం అప్పుడు కలిగిందండి. ముట్టుకున్న తర్వాత చేయి కాలిన తర్వాత కలిగేదేంటి, విజ్ఞానం. వాళ్ళ అమ్మ చెప్పిందంతా జ్ఞానం. సార్ కరెంట్ ఎలా ఉంటుంది సార్, కరెంట్ ఎలా ఉంటుంది, అదిగో సార్ బల్బు లాగా ఉంటుందా, ఫ్యాన్ లాగా ఉంటుందా, ఎలా ఉంటుంది, చూడాలనుందా, ప్లగ్లో వేలిపెట్టు, విజ్ఞానం. అనుభవ జ్ఞానం కలుగుతుంది. ఆధ్యాత్మికంగా కూడా అంతే. ఋషులు మునులు గురువులు వీళ్ళంతా నీ జ్ఞానాన్ని ఇస్తారు, కానీ జ్ఞానం అంతా దేని కింద మారాలి, విజ్ఞానం. అది లౌకికమైనటువంటిదైనా కానీ ఆధ్యాత్మికమైనటువంటిదైనా కానీ జ్ఞానం అనేటువంటిది అనుభవ జ్ఞానం కింద విజ్ఞానం కింద మారాలి. కానీ ఇక్కడ జరిగేటటువంటిది ఏంటి, నీ లోపల జ్ఞానం ఉంది విజ్ఞానం ఉంది. ఇంత జ్ఞానము విజ్ఞానము పెట్టుకుని ఒక్క చిన్న ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేకపోవటం వల్ల మొత్తం రెండు కూడా కప్పబడిపోతాయి, నాశనం అయిపోతాయి రెండు అని ఒక రకంగా భయపెడుతున్నాడు అర్జునుడిని, వార్నింగ్ ఇస్తున్నాడు. చెప్పి తర్వాత ఏం చెప్తున్నాడో చూడండి, 42వ శ్లోకం. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. ఇంద్రియాణి పరాణి, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ ఇంద్రియాలు పరాణి, చాలా గొప్పవి, అంత తేలిగ్గా తీసేది వీటిని, పరాణి మంచివి అవి. ఇంద్రియేభ్యః పరం మనః, ఇంద్రియాల కంటే గొప్పదైనటువంటిది ఏంటి, మనః. మనసస్తు పర, మనస్సు కంటే కూడా గొప్పదైనటువంటిది బుద్ధి. ఇంకొకటి ఉంది, యో బుద్ధేః పరతః, బుద్ధి కంటే కూడా గొప్పదైనటువంటిది, బుద్ధిని సైతం చైతన్యవంతం చేసేటటువంటిది యో బుద్ధేః పరతః సహ. బుద్ధి కంటే కూడా గొప్పదైనటువంటిది ఏదైతే ఉందో అది ఆ పరమాత్మ. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి, వాస్తవంగా అండి మనం ఎప్పుడేదో ఇంద్రియాలను నిగ్రహించి పెట్టు, ఇంద్రియాలు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, ఇంద్రియాలు నిన్ను అజ్ఞానంలో పడేస్తాయి, నిన్ను కప్పేస్తాయి అయినప్పటికీ కూడా అండి ఒక్కసారి ఆలోచించండి, ఇంద్రియాలు ఎంత గొప్పవి. ఒక కన్ను కనబడకపోతే మన జీవితం ఏమైపోతుందండి, కళ్ళు కనబడలేదు ఏమవుతుంది, చెవులు వినిపించలేదు, మన జీవితం ఏమైపోతుంది, దుర్భరం అనిపిస్తుంది జీవితం. ఇంద్రియాలన్నీ పటుత్వంతో ఉండాలి, అవన్నీ సవ్యంగా పనిచేయాలి, అవన్నీ నిజంగా ఆయా ఇంద్రియ శక్తులు కలిగి ఉండటం. ఇప్పుడు నాలుక ఉందనుకోండి, అది రుచి చూస్తుంది, దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించండి ఒకసారి. ఆ రుచి చూసేటటువంటి శక్తి, ఇది తీపి, ఇది చేదు, ఇది పులుపు, ఇది కారం అని చెప్పగలిగినటువంటి శక్తి నాలుకకి నిజంగా ఒక వస్తువును తయారు చేయగలమా అండి, అటువంటి సెన్సర్ని తయారు చేయగలమా? రుచిని చెప్పేటటువంటి సెన్సర్ని మనం తయారు చేయగలమా? వేడిని చెప్పగలిగేటటువంటి సెన్సర్ తయారు చేయగలం, చలిని చెప్పగలిగినటువంటి సెన్సర్లు తయారు చేశారు. థర్మామీటర్లు కనుక్కున్నారు, వేడిని కలవడానికి అవి కనుక్కున్నారు, వాటికి సెన్సార్స్ తయారు చేశారు, రోబోట్స్ వచ్చాయి. కానీ ఒక రుచిని చూసి ఇది పులుపా కారమా అని చెప్పేటటువంటి సెన్సర్ ఇంతవరకు రాలేదండి, అది కనిపెట్టలేరు ఎవరు. కాబట్టి ఎంత ఎంత గొప్పదై ఉండాలండి నాలుక.
ఈ కళ్ళు ఎంత గొప్పవండి, చూస్తున్నాయి చక్కగా ప్రపంచం అంతా కూడా, నీకు జ్ఞానాన్ని అందిస్తున్నాయి నిరంతరం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకున్న దాకా నిజంగా చాలా ఉత్తమమైనటువంటివి ఇవన్నీ. భగవంతుడు నీకు పెట్టినటువంటి అద్భుతమైనటువంటి పరికరాలు ఇవన్నీ కూడా. వాటిని మిస్యూజ్ చేస్తే, అనవసరమైనటువంటి వాడితే భగవంతుడు కూడా ఏం చేయలేడు. భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరాలు ఈ ఇంద్రియాలు అనేటువంటివి. అయితే ఏంటి, ఇవన్నీ ఎవరి కంట్రోల్లో పనిచేస్తాయి? మనస్సు. అన్నీ నువ్వు తెచ్చుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా, కళ్ళతో చూసినటువంటి దృశ్యాలు కానీ, చెవులతో విన్నటువంటి శబ్దాలు కానీ, ముక్కుతో చూసినటువంటి వాసనలు కానీ, ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? లోపల మనస్సు దగ్గరికి వెళ్తున్నాయి. కాబట్టి ఇంద్రియాల యొక్క ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని లోపలికి చేర్చగలిగినటువంటి శక్తి మనస్సుకుంది. కాబట్టి ఇంద్రియాల కంటే గొప్పది మనస్సు. కాకపోతే ఏంటి, మనస్సుకి ఆలోచించేటటువంటి శక్తి లేదండి. అంటే విచక్షణ చేసేటటువంటి శక్తి లేదు. ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే దానికి తెలుసు. మంచా చెడా, అవసరమా అనవసరమా, కావాలా వద్దా, నిజమా అబద్ధమా అని నిర్ణయించేటటువంటి శక్తి పాపం మనస్సుకి లేదు. అది చెయ్యగలిగినటువంటిది ఏది? దానికంటే గొప్పదైనటువంటి బుద్ధి. అది విచక్షణ చేయగలిగినటువంటిది, విచారణ చేయగలిగినటువంటిది, వివేచన చేయగలిగినటువంటిది, నిర్ణయాలు తీసుకోగలిగినటువంటిది బుద్ధి. కాబట్టి బుద్ధి అన్నిటికంటే గొప్పది. మరి ఈ బుద్ధి పనిచేయాలా వద్దా? బుద్ధి ఉంది కదా, మనందరిలో బుద్ధి ఉంది. ఉన్న బుద్ధి పనిచేయకపోతే పెద్ద ప్రాబ్లం. ఈ మనసు, ఈ సూక్ష్మ శరీరం పనిచేయకపోతే చాలా పెద్ద ప్రాబ్లం. స్థూల శరీరం పనిచేయకపోయినా, ఒక కన్ను పనిచేయకపోయినా, ఒక కాలు పనిచేయకపోయినా, ఒక చెయ్యి లేకపోయినా పర్వాలేదు. కానీ మనసు బుద్ధి పనిచేయలేదు అనుకోండి, ప్రపంచంతో కాంటాక్ట్ అయిపోతుంది పూర్తిగా. పాపం కళ్ళు లేని వాళ్ళని మనం చూస్తాం. పాపం బ్రెయిలీలో ఉండేది ఏదో చదువుకుని మొత్తానికి ఏదో జ్ఞానాన్ని పొందుతారు వాళ్ళు. వాళ్ళకు కావాల్సినటువంటి పరికరాలు, ఎక్విప్మెంట్లు ఈ రోజుల్లో తయారయ్యాయి. అసలు మనసు బుద్ధే సరిగ్గా పనిచేయనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది కదా. కాబట్టి అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది బుద్ధి. ఆ బుద్ధిని సైతం ప్రచోదనం చేసేటటువంటిది, ఆ బుద్ధిని సైతం చైతన్యవంతం చేయగలిగినటువంటిది యో బుద్ధేహ పరతస్తు సహా. ఇంకొకటి ఉంది, అదేంటో చెప్పలేదు చూడండి. ఒకటి ఉంది అన్నారు. కాబట్టి అది ఏమై ఉంటుంది? బుద్ధిని సైతం యాక్టివేట్ చేయగలిగినటువంటిది, బుద్ధిని సైతం చైతన్యవంతం చేయగలిగినటువంటిది ఏమై ఉంటుంది? అది దాని గురించి చివర్లో చెప్తున్నారు చూడండి. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. మహాబాహో, ఓ పొడవైనటువంటి చేతులు, బలమైనటువంటి చేతులు కలిగినటువంటి ఓ అర్జున, ఏవం బుద్ధేహ పరం బుద్ధ్వా, ఈ విధంగా బుద్ధి కంటే కూడా ఉత్తమమైనటువంటి దాన్ని బుద్ధ్వా తెలుసుకుని, ఆత్మనా ఆత్మానం సంస్తభ్య, నీ చేత నువ్వే నీలోనే సంస్తభ్య నిలబడి. ఇంతకుముందు శ్లోకంలో ఏమన్నారు? యో బుద్ధేహ పరతస్తు సహా, బుద్ధి కంటే కూడా గొప్పదైనటువంటిది అని చెప్పి వదిలేశారు. అదేంటో ఇక్కడ చెప్పారు, ఆత్మనా, అది ఆత్మ, అది నీ యొక్క స్వరూపం, అది నీ యొక్క లక్షణం. దాంట్లో నిలబడి ఎప్పుడు కూడా సంస్తభ్య, దాంట్లో నిలబడి ఏం చేస్తావు? దురాసదం కామరూపం శత్రుం జహి. దురాసదం, దుర్మార్గులైనటువంటి వాళ్ళు, జయించడానికి కూడా కష్టమైనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామరూపమైనటువంటి వాళ్ళు, అటువంటి శత్రువుల్ని జహి, జయించు. 3వ అధ్యాయం కర్మయోగంలో చివరిగా ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట, శత్రువుల్ని జయించు అని అన్నారు. ఇక్కడ శత్రువులు అంటే ఎవరు చెప్పండి? శత్రువుల్ని జయించు అని అంటున్నారు.
రెండు శత్రువులు. ఒకటేంటి? బాహ్యమైనటువంటి శత్రువులు. అక్కడ బాహ్యమైనటువంటి శత్రువుల కింద తీసుకుంటే బాహ్యమైన శత్రువులు ఎవరక్కడ? కౌరవాదులు కదా. కౌరవులు, కౌరవ సైన్యం అంతా బయట ఉన్నటువంటి శత్రువులు, ధృతరాష్ట్ర పుత్రులు, వీళ్ళందరూ కూడా. రెండోది ఎవరు? లోపల ఉన్నటువంటి శత్రువులు, కామక్రోధ లోభాలు, రజోగుణము, రజోగుణంలోంచి పుట్టినటువంటి కామక్రోధాలు, ఇవి లోపల ఉన్నటువంటి శత్రువులు. కాబట్టి ఏం చేయమంటున్నారు? వీటినన్నిటిని కూడా జహి, వీటినన్నిటిని కూడా చంపవదల వారే. వాటిని చంపాలంటే నువ్వు ఎక్కడుండాలి? సంస్థభ్యాత్మానమాత్మన, నీ స్థితిలో నువ్వు నిలబడగలగాలి. కాబట్టి నా స్వరూపం ఏంటో తెలుసుకో. మనం గమనించాల్సింది ఏంటంటే అసలు నేను ఎవరు అన్న సంగతిని తెలుసుకోవాలి. ఆ నేనే ఆత్మ అనే సంగతిని తెలుసుకొని దాంట్లో నిలబడితే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రపంచం కానీ, ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఆకర్షణలు కానీ, ఇవన్నీ చాలా అల్పంగా కనిపిస్తాయి మనకి. శాశ్వతంగా వీటినన్నింటినీ కూడా జయించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఏంటి? ఏ స్థితిలో నిలబడాలి? ప్రాపంచికమైనటువంటి పదవులు, ప్రాపంచికమైనటువంటి అలంకారాలు, స్థితులు, ఇవన్నీ కూడా నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళలేవు. అవన్నీ కూడా ఏదో ఒక రోజున కింద పడేటటువంటివి. అవన్నీ కూడా వాటిలో పడిపోతావు, నువ్వు కామరూపంతో పడిపోతావు. ఇక్కడ కూడా ఎదురుగుండా ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో దురాసదం అన్నారు, జయించడానికి వీలు లేనటువంటి అన్నారు. అంటే ఏంటి? వాళ్ళు కూడా 18 అక్షౌహిణులు ఉన్నారు, అక్కడ 11 అక్షౌహిణులు ఉన్నారు. అంటే మీ సైన్యం కంటే వాళ్ళ సైన్యం పెద్దది. కామరూపం, వాళ్ళంతా కోరికతో రగిలిపోతున్నారు. ఏంటి? పాండవుల్ని సంహరించాలి, రాజ్యాలు మనమే ఉంచుకోవాలనేటువంటిది. అక్కడ ఉన్నటువంటి కామం అదంతా కూడా. నా లోపల కూడా ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? నా లోపల మంచి లక్షణాలు ఎక్కువ ఉన్నాయా, చెడు లక్షణాలు ఎక్కువ ఉన్నాయా? జాగ్రత్తగా గమనిస్తే చెడు లక్షణాలు ఎక్కువ ఉంటాయి, చెడే ఎక్కువ ఉంటుంది మానవుల్లో కూడా. కాబట్టి ఏంటి? ఈ నెగిటివిటీ అంతా కూడా తొలగిపోవాలి. లోపల ఉన్నటువంటిదంతా కూడా, ఈ చెత్త అంతా కూడా, ఈ కామక్రోధాలు అనేటువంటివి తొలగిపోవాలి పూర్తిగా. జహి శత్రుం, వీటినన్నిటినీ సంహరించినప్పుడే మనం ఉత్తమమైనటువంటి స్థితిని అందుకోగలుగుతాం. కాబట్టి ఇదంతా ఏంటంటే ఇప్పటిదాకా ఒక కర్మయోగము అనేటువంటి ఒక సిస్టమ్ని మనకిచ్చారు. దీంట్లో ఏంటి? ఒకసారి మొదటి నుంచి చివరి వరకు ఇప్పటిదాకా జరిగిందంతా కనుక మనం ఒక సీక్వెన్స్ లాగా తీసుకుంటే, మొట్టమొదట చెప్పినటువంటిది ఏంటంటే అసలు నువ్వు పని చేయకుండా ఎప్పుడూ కూర్చోవద్దు. ఏదో ఒక పని చేయి. పని చేయకపోతే చెడిపోతుంది, శరీర మనోబుద్ధులు చెడిపోతాయి, శరీర యాత్ర సిద్ధించదు. రెండోది ఏమన్నారు? నీ కోసం కాకపోయినా సమాజం కోసం కర్మలు అనేటువంటివి చేయి. యజ్ఞకర్మ అని పేరు పెట్టారు దానికి. లోక సంగ్రహ కర్మ అనేటువంటిది చెప్పారు. సమాజం కోసం, దేశం కోసం, శ్రేయస్సు కోసం కర్మలను ఆచరించు. మూడవది ఏం చెప్పారు? భగవదర్పిత కర్మ అన్నారు కదా. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస, అన్ని కర్మల యొక్క ఫలితాల్ని నాకు సమర్పించి చెయ్యి. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడి కోసం మనం సమర్పించి కర్మలను ఆచరించామో మామూలు కర్మలు కాస్త దివ్యమైనటువంటి కర్మల కింద మారతాయి అవి. ఇప్పుడు ఒక భగవంతుడి కోసం చేసేటటువంటి కర్మలో ఒక తప్పు చేస్తామా అండి? మనం కాంప్రమైజ్ అవుతామా? పాపం చేస్తామా? తక్కువ చేస్తామా? చెయ్యం కదా. కాబట్టి భగవంతుడి కోసం నేను చేస్తున్నాననే భావనతో చేస్తే అదే కర్మ దివ్యమైనటువంటి కర్మగా మారుతుంది అని చెప్పి, ఈ కర్మయోగం ఆచరించేటప్పుడు వచ్చేటటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో దాన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంతోపాటు ఒక బుద్ధి కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, జ్ఞానం లేనటువంటి వాడికి మధ్యలో ఉండేటటువంటి తేడాన్ని చెప్పారు. ఒక శ్రేష్ఠుడైనటువంటి వాడు అల్పుడికి ఏ విధంగా మార్గదర్శకంగా ఉండాలో దాన్ని కూడా నేర్పించారు. చివరికి అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటి? ఇంత తెలిసి కూడా మానవుడు పాపం ఎందుకు చేస్తాడు అని అడిగిన తర్వాత దానికి కామక్రోధాలు అనేటువంటివే కారణం, అవి రజోగుణంలోంచి పుడతాయి, కాబట్టి వాటిని జయించుకుంటురా, ఇవంతా కూడా ఇంద్రియ నిగ్రహం ద్వారా జయించుకుంటురా అనేటువంటి ఒక చక్కటి క్రమ పద్ధతిని మన ముందు ఉంచారు. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, మేము కూడా అండి కర్మయోగం చేస్తున్నామండి. ఒక ఆయన్ని అడిగా నేను, ఆయన ఏం చేశాడంటే ఒక NGO స్టార్ట్ చేశాడు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఒక సేవా సంస్థ చేసి దానికి అంత పెట్టి, ఏం చేస్తావయ్యా నువ్వు NGO స్టార్ట్ చేసావు, ఏం చేస్తావు? అదేంటి స్వామీజీ అట్లా అడుగుతారు, మేము చేసేదంతా లోక సేవ, సమాజానికి సేవ చేస్తాం, మేము సమాజానికి మేము సేవ చేస్తాం. అది అతను చెప్పినటువంటిది.
వేదాంతం ఏం చెప్తుందంటే సమాజ సేవ చేయి, మంచిదే, కానీ ఆ సమాజ సేవని కూడా భగవంతుడికి అర్పించు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సమాజ సేవ. ఒకసారి హైదరాబాదులో ఒక ఆవిడ, ఆయన పేరు, ఒక లెదర్ ఇండస్ట్రీ, న్యాప్ లెదర్స్ అని లెదర్ ఇండస్ట్రీ వాళ్ళది, వాళ్ళ మిస్సెస్ వాళ్ళ ఇంట్లోనే ఏం చేసిందంటే పెద్ద ఇల్లు, పై ఫ్లోర్ అంతా కూడా ఓల్డ్ ఏజ్ హోమ్గా మార్చేసింది ఆవిడ. దాదాపు ఒక 30 మందికి అకామిడేషను, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చిన్న బీరువా, ఒక మంచము, పరుపు, ఒక కిచెను, వంటవాళ్ళు అంతా డెవలప్ చేసింది ఆవిడ. చక్కగా చాలామందిని తీసుకొని వచ్చి, ఓల్డ్ ఏజ్ పీపుల్ అందరినీ తీసుకొని వచ్చి దాంట్లో పెట్టింది. సమాజ సేవ మంచిదే. చాలామంది ఆవిడ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించారు, బాగా జరిగింది. సడన్గా మూసేసింది ఆవిడ, తీసేసింది ఓల్డ్ ఏజ్ హోమ్. ఏం బా తీసేశారని అడిగా 2 సంవత్సరాల తర్వాత. ఏం స్వామి, వద్దు స్వామి, వాళ్ళతోటి పడలేకపోతున్నాను స్వామి. ఏంట్రా అంటే ఒక్కడు కూడా స్థిరంగా ఉండడంట. అక్కడ వస్తారంట, ఎక్కడెక్కడి నుంచో పాపం తీసుకొని వచ్చి పెడతారంట. పెట్టిన తర్వాత ఒక 2 నెలలు ఉంటారంట, నేను ఇంటికి పోతా అంటారంట. అరే ఇంట్లో కుదరకే కదా నిన్ను ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టాం. లేదు లేదు, అయినా పర్వాలేదు, ఇంటికి వెళ్ళిపోతాను. అడుక్కునే వాళ్ళని వాళ్ళందరూ తీసుకొస్తారు కదా, వీళ్ళు కళ్ళగప్పి వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయి రోడ్ల మీద అడుక్కుంటూ ఉంటారంట. వాళ్ళు 3 పూట్ల భోజనం పెడుతున్నా కానీ పోయి రోడ్డు మీద పోయి అడుక్కుంటూ ఉంటారంట. వాళ్ళు నీకు ఏం చేస్తారు వాళ్ళు? అన్ని రకాలుగా ఎంత చేసినా కానీ వాళ్ళు స్థిరంగా ఉండట్లే అక్కడ. ఆవిడ కోపం వచ్చి మొత్తం వైండప్ చేసేసి మొత్తం ఆ బీరువాలు మంచాలు అన్ని ప్యాక్ చేయించి 3 లారీలకు ఎత్తింది. కొత్తపట్నంలో మా ఆశ్రమం ఉంది, అక్కడికి పంపించేసింది మొత్తం అంతా. అంటే ఏంటంటే సమాజ సేవ చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే చాలామంది సమాజంలో మార్పు వచ్చిందా లేదా అనేటువంటిది గమనిస్తూ ఉంటారు. నేను పలానా వాడికి సహాయం చేస్తున్నానండి, నేను ఒక సంస్థ పెట్టాను, ఈ సంస్థ ద్వారా నేను అవతల వాళ్ళకి ఏదో సహాయం చేస్తున్నాను, కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళల్లో మార్పు వచ్చిందా లేదా, వాళ్ళు నన్ను గుర్తిస్తున్నారా లేదా, నన్ను గుర్తుపెట్టుకున్నారా లేదా, నన్ను పొగుడుతున్నారా లేదా, అవతల వాళ్ళల్లో మార్పు రావాలని కోరుకుంటారు, సమాజంలో మార్పు రావాలని కోరుకుంటారు. కర్మయోగ రహస్యం అంతా ఏంటో తెలుసా అండి? ఎదుటి వాడిలో కాదు మార్పు రావాల్సింది, నీ లోపల రావాలి మార్పు. ఇదంతా ఏంటంటే నన్ను నేను మలుచుకోవడం కోసం కర్మయోగం తప్ప ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం కర్మయోగం కాదండి. నువ్వు కర్మయోగం అని పేరు పెట్టి సేవలే చేస్తావో, సమాజ సేవలే చేస్తావో, అనాథాశ్రమాలే పెడతావో, వృద్ధాశ్రమాలే పెడతావో, ఏ రకంగా అన్నదానాలు చేస్తావో, ఏమన్నా చెయ్యి, ఇదంతా కర్మయోగమే కాదనట్లా. కానీ ఇదంతా చేసిన తర్వాత మార్పు ఎవరిలో రావాలి? చేసినటువంటి నీలో రావాలి. నేను ఎంతమంది ఉద్ధరించాను, ఎంతమంది నన్ను గుర్తుపెట్టుకున్నారు, నాకు ఎంతమంది శాలువాలు కప్పారు, ఎన్ని మెడల్స్ ఇచ్చారు, ఇది కానే కాదు కర్మయోగం. మనలో మార్పు రావాలి. కాబట్టి ఆ మార్పు వచ్చేదాకా, అంటే నేను నా లోపల ఉండేటటువంటి శత్రువుల్ని జయిస్తే తప్ప నా లోపల రావాల్సినటువంటి మార్పు రాదు. దీనికోసం నేను కర్మయోగం అంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే కర్మయోగం కోసం నేను ప్రత్యేకంగా ఏం కర్మలు చేయాలండి అంటారు. ప్రత్యేకంగా నువ్వు చేయాల్సిన కర్మలు ఏం లేవు, రోజు చేసే కర్మలే సరిగ్గా చేయాలి. రోజు చేసేవే భగవంతుడికి సమర్పించి చేయి, కొత్తగా ఏం చేయాల్సిన పని లేదు. చెప్పి సంస్థభ్యాత్మానమాత్మన, ఆత్మలో నువ్వు నిలబడు అని చెప్పి ఆత్మస్థాయికి మనని తీసుకొని వచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగం ద్వారా. కాబట్టి ఆత్మతత్వాన్ని ఒక్కసారి అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం